నమస్తే, వెల్కమ్ టు బంగారం అమ్మకానికి నమ్మకమైన సంస్థ వాల్యూ గోల్డ్ సమర్పించు భామలు సత్య భామలు పవర్డ్ బై చిల్లపల్లిస్ వివర్లీ కంచిపట్టు చీరల ప్రత్యేక నిలయం. ఈ రోజు మన భామలు సత్య భామలు వచ్చేసాం బ్రాడీపేట. ఎలా ఉన్నారు? అబ్బా అబ్బా అబ్బా, హుషారంతా ఇక్కడే ఉందండి. సో ఇక లేట్ చేయకుండా మొదలు పెడేద్దాం మన ఫస్ట్ రౌండ్. అయ్యయ్యో, మన షోకి ఈ రోజు గెస్ట్ గా వచ్చారు. అసలే మూడు సీరియల్ చాలా పాపులర్. అప్పుడే మర్చిపోయారా? అయ్యయ్యో, ఎలా మర్చిపోతాం? అదే ప్రాబ్లం అయింది. కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత నీలవేణి గారు చాలా అసలు ఏ సినిమా హీరోయినా అని కన్ఫ్యూజన్ లో ఉన్నా. మీరు మా సీరియల్ హీరోయిన్ అనే విషయం మర్చిపోయాం. అదే ఏం నీలవేణి గారి సంగతులు? ఏం లేదు, అందరూ సీరియల్ చూస్తున్నారా? వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. నీలవేణి ఏంటి ఎప్పుడు పాత బట్టలు వేసుకొని పని మనిషిలో ఉండేది, ఈ రోజేమో స్లీవ్లెస్ వేసుకొని చాలా నాజుగ్గా వచ్చింది ఏంటా అని. ఇప్పుడు మార్చింది నీలవేణి, మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. అచ్చా, పచ్చళ్ళలో కూడా ఏదో కొత్త ప్యాకింగ్, కొత్త ట్రెండ్. దాంట్లో వచ్చిన డబ్బులతోనే నేను ఇలా మార్చాను. ఏ కమాన్. ఓకే, మరి ఈ రోజు మన థీమ్ ఏంటంటే మాది నువ్వేనా. లేట్ చేయకుండా మొదలు పెడతాం మన ఫస్ట్ రౌండ్. హల్మితి హబీబ్ హల్మితి హబీబ్ ఆడబోయే భామలు సత్య భామలు, వెల్కమ్. ఓకే, ఫుల్ టు ఫుల్ తట్టలు బుట్టలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఏం పేరండి? నాగమణి. బావ ముద్దుగా ఏమని పిలుస్తాడు? నాగమణి. సరే, ఇప్పుడు నీకు నువ్వుగా చేంజ్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ ఇచ్చాం నీకు. అది సత్యబాబు చూసి నేను వావ్ అది నువ్వేనా అనాలి. అది ఎప్పుడో అనేసారుగా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వన్ డేలో నిన్ను నువ్వుగా మార్చుకోవాలి. ఎలా మార్చుకుంటావు? బావ చూసి ఏ కమాన్ అది నువ్వేనా అనాలి. ఎవరికైనా చూపించండి రా. పోనీ నువ్వు బావా మళ్ళీ సెకండ్ హనీమూన్ కి వెళ్ళారు. ఆయన చిన్న షార్ట్ బనియన్ విత్ క్యాప్ రెడీ అయ్యాడు. నువ్వు ఎలా రెడీ అవుతావు? నేను నీలవేణి గారి లాగా రెడీ అవుతాం. ఓకే, చలో మనం టంగ్ ట్విస్టర్కి వెళ్దాం. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. చిన్నది అడిగినందుకు చాలా పెద్ద. చిన్నదే చెప్పే కదా. చెప్పుద్ది చూడు ఇప్పుడు చిన్నది. ఇవే తగ్గించుకుంటే మంచిది. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ మాటేసి కూర్చుంది. మామిడి తోటలో మామిడి చెట్టు మీద మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు కింద. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మళ్ళీ వాటేసి కూర్చుంది. మారేడు తోటలో అదే కమాన్. మామిడి తోటలో మామిడి చెట్టు మీద మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు కింద పక్కన మాయదారి మల్లిగాడు మాటేశాడు. ఫాస్ట్ గా చెప్పాలి. మామిడి తోటలో మామిడి చెట్టు పైన మామిడి పండు ఉంది. మారేడు తోటలో నేరేడు చెట్టు పక్కన మాయదారి మల్లిగాడు మాటేశాడు. మల్లిగాడు కాదు, మళ్ళీ మాయదారి మల్లిగాడు మల్లిగాడు అంటది మళ్ళీ. ఓకే, గట్టిగా చెప్పట్లు. హలో అండి, మీ పేరేంటి? లక్ష్మీ పద్మావతి అండి. లక్ష్మీ పద్మావతి గారు. పద్దు గారు రాస్తుంటారా ఎప్పుడైనా? అంత మా వారు మా బాబు. మీరేంటి చాలా చిన్నగా కనబడుతున్నారు? 25th ఇయర్స్ ఇయర్ కంప్లీట్ అయింది మాది యానివర్సరీ. వావ్, కంగ్రాట్యులేషన్స్, సిల్వర్ జూబ్లీ. 25 సంవత్సరాల క్రితం ఆ రోజుల్లో లవ్ అంత ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మరి మీరు ఎలా లవ్ లో పడ్డారు? మా వారు నన్ను లవ్ చేసుకున్నారు. పెళ్ళయ్యాక మళ్ళీ నాకు సర్జరీ చేయించి నేను ఇప్పుడు కొంచెం నార్మల్ గా నడవగలుగుతున్నాను. గ్రేట్. దేవుడు పైనుంచి నేను మొక్కుతూ ఉంటే ఆయన రాలేక ఇలా మా వారిని పంపించారు. సో హనుమంతరావు గారు లాంటి భర్త ప్రతి ఒక్కరికి ఉంటే అసలు ఆడవాళ్ళు బాధపడడం అనేది ఉండదు ఈ ప్రపంచంలో. సో ఎలాంటి అరాచకాలు జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఆయన చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి. సినిమాలా టంగ్ ట్విస్టర్లా జాగ్రత్తగా నేను జయబాలయ్య బాలకృష్ణ డైలాగ్ కమాన్. ఫ్లూటే కదా జింక ముందు ఊదు, సింహం ముందు కాదు. ఇదే డైలాగ్ ఏడుస్తూ చెప్పాలి. ఫ్లూటే కదా జింక ముందు ఊదద్దు, సింహం ముందు. ఇంకా బాగా ఎమోషన్ అయ్యో రావాలక్క. ఫ్లూటే కదా అని జింక ముందు కాదు, సింహం. సూపర్. మీ పేరేంటి? మౌనిక. బావ పేరేంటి? సాయినాథ్. సో సాయిరాజ్ గారికి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలి. మీరు ఒక చేంజ్ అది నువ్వేనా అనాలి. అంటే ఏం చేస్తారు మీలో చేంజ్? నేనేం చేయను, నన్నుగా ఇలా అయినా ఇష్టపడ్డారు. అంటే సంథింగ్ ఒక రోజు ఆయన చాలా డిఫరెంట్ గా మిమ్మల్ని చూడాలని అనుకున్నారు. అప్పుడు మీరు ఆయన ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఐ వాంట్ టు బి హిస్ ఫ్రెండ్.
ఓకే, ఎప్పుడైనా ఆయన్ని ఫ్రెండ్ లా మాట్లాడుతుంటారా? లవ్వా అరేంజ్డా? గెస్ చేయండి ఇంకెందుకు. ఇంత నవ్వారంటే లవ్వే. మీరు లవ్ చేస్తే ఆయన లవ్ చేయాల్సి వచ్చిందా? లేదు, ఆయన నన్ను చూసి లవ్ చేసి చేపించుకున్నారు. ఎన్ని సంవత్సరాలు లవ్ పెళ్లికి ముందు? 7. బాలాగేడే. ఏం పేరు బావ పేరు? సాయినాథ్. మీ లవ్ లో మోస్ట్ మెమరబుల్ గిఫ్ట్ తను మీకు ఇచ్చింది కానీ మీరు తనకి ఇచ్చింది కానీ ఇప్పటికీ గుర్తుండిపోయేది లేదన్నా ఏనా డే? నా బర్త్డే కి ఫస్ట్ చాక్లెట్ ఇచ్చారు, కస్టమైజ్ చాక్లెట్. దాని మీద నా ఫోటో అండ్ చుట్టూట హార్ట్స్ తోటి చాక్లెట్ ఇచ్చారు. సరే, టంగ్ ట్విస్టర్. ఓకే, ఎదురింట్లో పళ్ళ పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో పాకిజా మొదలెట్టింది చిట్టి పాట. ఎదురింట్లో పళ్ళ పంకజం పాడిందే పాట, ఆటకి పాటకి తేడా తెలీదా? ఓకే, పాడిందే బావ పాట. హనీమూన్ ఎక్కడ తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళా. ఇప్పుడు చెప్పు. ఎదురింట్లో పళ్ళ పంకజం ఆడిందే ఆట, పక్కింట్లో పారిజాతం పాడిందే పాట. సాయిబాబా నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పవా? అప్పట్లో స్కూల్లో గర్ల్ ఫ్రెండ్ పేరు. అబ్బో చాలా మంది ఉన్నారు, అంతమంది లిస్ట్ రాస్తే మన షో అయిపోతది. అంటే కృష్ణుడికి ఉంటారు, మా వాడికి ఉంటారు అన్నట్టు ఏదో మీరు నాతోటగా ఆపేసాం. ఒక మంచి పని చేసావు. మళ్ళీ ఎప్పుడైనా ఆయనలో ఏమన్నా చలనం కలిగి పాత వాళ్ళు ఎవరైనా దొరికి పాప వచ్చి మమ్మీ పిన్ వచ్చింది అన్నది అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? నాతోటి టైం స్పెండ్ చేయడానికి కుదరట్లేదు, ఇంకా వేరే వాళ్ళంటే ఇంకా అసలు కల్లే. సింపుల్ గా చెప్పింది, మా వాడికి అంత సీన్ లేదని. బావా అదనమాట. ఇప్పుడు చెప్పు. ఎదురింట్లో పళ్ళ పంకజం పాడిందే పాట, పక్కింట్లో పాకీజా ఆడిందే చిట్టి పాట. చిట్టి పాట ఎవరైనా ఆడతారా? నువ్వే సార్. ఓకే, సూపర్. ఈ రోజు ఫస్ట్ రౌండ్ లో ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ చేసి గెలుచుకుంటున్నారు చిల్లపల్లి వివర్లీ గిఫ్ట్ వోచర్. కంగ్రాచులేషన్స్. ఇదే హుషారుతో మొదలు పెడదాం మనందరికి చాలా ఇష్టమైన రౌండ్. ఓ శివంగి, ఓ శివంగి, సెటప్ ప్లీజ్. ఆల్ రైట్, ఈ రోజు మన ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తొయ్యి రాణి తొయ్యి అనే ఆట. ఏం తొయ్యాలి, ఏం చెయ్యాలి, ఏంటి అంటే, సో ఇక్కడ 4 గ్లాసులు, ఇక్కడ 5 గ్లాసులు, అక్కడ 4 గ్లాసులు ఉన్నాయి కదా. మీకు ఇదిగో ఇది ఇస్తాం, ఈ కడ్డీని ఇటు ఊపి అటు ఊపి ఆ గ్లాసులు కింద పడేయాలి. గ్లాస్ డైరెక్ట్ గా పడితే పాయింట్ లేదు, ఆ బాల్ తగిలి పడితేనే పాయింట్. ఎన్ని పడితే అన్ని పాయింట్స్. అయితే మేము ఏం చేస్తామంటే ట్విస్ట్, కళ్ళకి గంతలు కడతాం. తొయ్యి రాణి తొయ్యి గేమ్ లో ముందుగా ఆడడానికి వచ్చారు లక్ష్మీ ప్రసన్న గారు. పెట్టుకోండి. రెడీ, మీ టైం స్టార్ట్ అవుతుంది. రెడీ, 3, 2, 1. అక్కుం బక్కుం ఆడదాం ఆడదాం ఆడదాం, గో. తీసుకోండి, అక్కడే ఉంది రాడ్. దొరికింది. తిప్పండి. బాల్ తాగి 3 పడ్డాయి, మామూలుగా ఒకటి పడింది. బాల్ తగల్లా. ఇంకా పైకి లిఫ్ట్ చేయండి, పైకి లిఫ్ట్ చేసి కొట్టండి. అదే లెక్క. ఎత్తు, ఇంకా లిఫ్ట్. ఒక చెయ్యి, 2 చెయ్యి వాడద్దు. అదే 2. 10, 9, 8. ఈ ఎడ్జ్ తగిలి చాలా గ్లాసులు పడ్డాయి, మనం అవి కామెంట్ చేయం కాబట్టి ఓన్లీ బాల్ తగిలిన గ్లాసులు 2. ఓకే, లక్ష్మీ ప్రసన్న గారు సాధించారు 2 పాయింట్స్. ఓ శివంగిలో మనం ఆడుతున్నాం తొయ్యి రాణి తొయ్యి గేమ్. ఆగండి పద్మలత గారు, నేను కలజోడు పెట్టుకో, సరిగ్గా కనపట్ల. సూపర్, బాగా కనపడుతుంది. ఇప్పుడు పెట్టుకోండి. నాకు కనపడాలి, మీకు కనపడకూడదు, అంతే. స్టార్ట్. రెండు చేతులే కదా, ఒకటే హ్యాండ్. ఇంకా వెనక్కి. పైకి 4. 5. లిఫ్ట్ చేయండి.
10, 9, 8 points. 8 గ్లాసులు పడేశారు తెలుసా? ఆల్రెడీ ఈ రోజు మన ఓషి వెంగిలో మనం ఆడుతున్న గేమ్ తొయ్ రాణి తొయ్. అండ్ నెక్స్ట్ ఆడడానికి మనతో పాటు జ్యోతి గారు రెడీగా ఉన్నారు. రెడీ 3, 2, 1. కూరగాయలే, వంకాయలే, వంకాయలే, నిమ్మకాయలే, గో. వెతుక్కోవడానికే సగం టైం పోయింది. దొరికిందే. కొంచెం వెనక పట్టుకోవచ్చు. అంతే, కొట్టడే. పడలేదు కింద. అయ్యో అయ్యో 1. అమ్మ నన్ను కొట్లే ఉందమ్మా. కొంచెం ముందుకు పట్టుకోవచ్చు. కొంచెం లిఫ్ట్ చేయండి పైకి. అయ్యో 3, 4, 5. తెలియకుండా కొడతారు. 6, పైకి 7. ఇంకా ముందుకు వెళ్ళొచ్చు. ఇంకా ముందుకి. ఇంకా పైకి లిఫ్ట్ పైకి. 10, 6, 5, 4, 3, 2, 1. ఏడు చూతక్క అదరగొట్టి బెదరగొట్టి అందరికంటే ఎక్కువ వేసావు. మొత్తానికి జ్యోతి గారు సాధించారు 9 పాయింట్స్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓషి వెంగిలో ఆడాం తొయ్ రాణి తొయ్ గేమ్. అండ్ 9 పాయింట్లతో ఈ రోజు ఓషి వెంగిలో విన్నర్ గా నిలిచారు జ్యోతి గారు. కంగ్రాట్స్. రండి. అలాగే 8 పాయింట్లతో రన్నర్ గా నిలిచారు పద్మలత గారు. కంగ్రాట్స్. రండి. తీసుకోండి. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. మీరు గెలుచుకున్నారు చిల్లపల్లిస్ వీవర్లీస్ గిఫ్ట్ వోచర్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. తన మనసులో మాటని మనమే తన కుటుంబం అనుకొని మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు సురేఖాదేవి గారు. ఎలా ఉన్నారు మా? ఉన్నానండి. మీరు ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా. ఇదంతా మన ఫ్యామిలీ, మన జమినీ కుటుంబం. సో మీ మనసులో ఆ మాట ఏంటి, ఆ రిగ్రెట్ ఏంటి చెప్పండి. మామూలుగా అయితే ఎవరింట్లో అయినా ఆడపిల్లకు తండ్రి అంటేనే ఇష్టం. కానీ నా లైఫ్లో మాత్రం మా ఫాదర్ నాకు ఎనిమిలా ఉండేవారు. ఫస్ట్లో తను చనిపోయిన తర్వాత నాకు తెలిసింది నా ఫాదర్ నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారా అనేసి. మీరు చదువుకునేటప్పుడు నాన్న నా మాట వినట్లేదు నాకు నా చిన్నతనం నుంచి మా ఫాదర్ నన్ను సరిగా చూసుకునే వాళ్ళు కాదు అసలు అని మీరు అనుకున్నారు. అవును. ఎందుకు అలా అనిపించింది మీకు? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. తను ఏం చెప్పినా ఏదోలా చేసేవారు. నాకు నచ్చేది కాదు. అమ్మని ఎప్పుడు బాధ పెడుతూ ఉండేవాడు. నాకు అప్పుడు అనిపించేది నాన్న ఎందుకు ఇలా ఉండేవాడు, అమ్మను నన్ను బాధ పెట్టేవాడు అనిపించింది. తను చనిపోయిన తర్వాత తెలిసింది తన విలువ ఏంటో. నాకు ఇప్పుడు కూడా ప్రతి క్షణం గుర్తొస్తూనే ఉంటాడు. అలాంటి సమయంలో నాకు మా అత్తయ్య గారు సపోర్ట్ చేశారండి. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? ఎవరు లేరండి, నేను ఒక్కదాన్ని. ఒక్క అమ్మాయి. బ్రదర్ సిస్టర్స్ చిన్నతనంలోనే చనిపోయారు. నాకు ఎవరూ లేరు. మీ తర్వాత ఒక బాబు పాప. ఎందుకు చనిపోయారు? అప్పట్లో ఏదో పూర్ సెంటిమెంట్స్ వల్ల చనిపోయారు. 2 పిల్లలు చనిపోయారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, అలానే ఉంటుందేమో మా లైఫ్ అని అనిపించేది అప్పట్లో నాకు. అంటే మేబీ ఆయన ఉద్దేశం ఎక్కువ గారాబం చేయడం వల్ల ఉన్న ఒక్క పాప చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, బట్ గారాబం చెయ్యకూడదు, 2 పిల్లలు లేరు అనే బాధతో ఈ ఉన్న వాళ్ళని ఎక్కువ గారాబం చేస్తే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని ఆయన చాలా ఆలోచించి ఉండొచ్చు. మేబీ 2 పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు అసలు వాళ్ళ కడుపుకోత అంతా ఇంత కాదు. బట్ అలాంటి టైంలో మీరు ఆయన్ని ఎనిమిగా ఒక శత్రువుగా చూశారు అంటే ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండొచ్చు మీ దగ్గర కదా. చాలా అంటే చాలా పల్లెటూరు మనుషులండి. నలుగురిలో ఎలా మాట్లాడాలన్నా గట్టిగా అరచడము చేయడము అన్నీ కొంచెం తక్కువగా దాంతో మీరు హట్ అయ్యేదని. నాతో పాటు అమ్మను కూడా బాధ పెట్టేవాళ్ళు అలానే. అలాంటి టైంలో మా నాన్నగారికి యాక్సిడెంట్ అవ్వడము, లాస్ట్ మినిట్ లో ఆయనను మళ్ళీ నేనే చూసుకోవడము. ఎలా జరిగింది యాక్సిడెంట్? ఎక్కడికో ఊరి దగ్గరికి వెళ్ళిపోయారు, ఎవరికి చెప్పకుండా ఏదో పని మీద ఊరు వెళ్ళాడు. అక్కడ ఏమైందో తెలియదు, అక్కడే పడిపోయారు. అక్కడ
పడిపోయిన తర్వాత ఆ ఫోన్ ఎవరికో దొరికింది. ఆ దొరికిన వాళ్ళ ఫోన్ నుంచి నాకు ఫోన్ చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళినా ప్రతి 10 minutesకి ఒకసారి నాకు ఫోన్ చేయడం వాళ్ళకి అలవాటు. మాట కూడా రాదు. అలాంటి వ్యక్తి నుంచి నాకు ఫోన్ వచ్చి ఇక్కడ ఎవరో పడిపోయారండి మీ వాళ్ళు అంటే, నేను అతనికి ఫోన్ చేసి మళ్ళీ అంబులెన్స్కి ఆ ఉన్న ప్లేస్ అన్ని లొకేషన్ షేర్ చేసేసి అక్కడికి ఒక అంబులెన్స్ని పంపించి తీసుకొచ్చిన తర్వాత 3 months మంచంలో ఉండి చనిపోయారు. నిజంగా ప్రతి ఇంట్లో తండ్రి కొంచెం సీరియస్ గానే ఉంటారు, కానీ మనసులో ఆయనకున్నంత ప్రేమ ఎవ్వరికీ ఉండదు. అది కూతురు మీద తండ్రికి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటది. సో తల్లికి కొడుకు మీద ఎలా ప్రేమ ఉంటుందో అలా నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మ పరిస్థితి ఏంటి? అంటే తండ్రి లేక మీరే ఇలా అవుతుంటే తను కూడా కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు. తనను కూడా నేనే చూసుకున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నారు అమ్మ? అమ్మగారు బాగున్నారు. బాగున్నారు. మీ దగ్గరే ఉంటారా? లేదు, వేరే ఉంటారు. ఒక్కరే ఉంటారు, విలేజ్ లో ఉంటారు. సో అమ్మను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అంటే చూద్దామన్నా నాన్న లేరు, బట్ అమ్మ ఉంది. నా బాధ కొంచెం తీర్చేలే మా అత్తయ్య గారు వచ్చారండి నా లైఫ్ లోకి. నిజంగా అత్తయ్య గారు అని చెప్పకూడదు, ఆవిడ నిజంగా నా తల్లి లాంటి వాళ్ళండి. తల్లిని అనుకోవాలి. కానీ మీరు చాలా అదృష్టవంతులు అమ్మ. ఈ రోజుల్లో తల్లిలా చూసుకునే అత్తగారు దొరకడం అనేది నిజంగా అదృష్టం అది అండి. ఎవరికి కానీ సాధ్యం కాదు. ఆవిడ లేని లోటు ఈ ప్రపంచంలో ఎవ్వరూ తీర్చలేరు. వాళ్ళిద్దరు లేని లోటు. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 పిల్లలండి. ఓకే, సో ఇప్పుడు మీరు ఒక తల్లిగా ఉన్నారు కాబట్టి మీ పిల్లల బాధ్యత, అట్ ద సేమ్ టైం అమ్మగారిని చూసుకునే బాధ్యత కూడా మీకు ఉంది. సో అమ్మగారిని అడిగాని చెప్పండి, జాగ్రత్తగా ఉండమనండి. సమయానికి మెడిసిన్ వేసుకోవడం ఇవన్నీ చాలా ఉంటాయి. సో నాన్నగారు మీకు రెగ్యులర్ గా ఎలా ఫోన్ చేసేవారో మీరు అమ్మకు ఫోన్ చేసి అన్ని అడుగుతూ ఉండాలి. ఎనివే ఈ రోజు ఇది మీ కుటుంబం అనుకొని వచ్చి మీ మనసులో బాధ మాతో షేర్ చేసుకున్నారు. సో మీ బ్రదర్ గా మీకు చిన్న కానుక తీసుకోండి మా. ఇది చూసినప్పుడల్లా మన జెమినీ ఫ్యామిలీ మీకు గుర్తుకు రావాలి, బామలు సత్యభామలు గుర్తుకు రావాలి. ఇదండి ఇవాల్టి మన బామలు సత్యభామలు. మరి మీరు కూడా బామలు సత్యభామలు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే bsb@sunnetwork.in మీ డీటెయిల్స్ పంపించండి. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జెమినీ టీవీ. థ్యాంక్ యూ. బాయ్.